నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం బుక్ నుంచి ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. కథ పేరు ఎదురు చూస్తున్న ముహూర్తం. రచించిన వారు పాలగుమ్మి పద్మరాజు గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. శాంత ఎప్పుడూ దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. తక్కిన జనాభా కంటే తానొక పై తరహాకి చెందిన వ్యక్తినని ఆమె గట్టి నమ్మకం. తను చాలా అందగత్తెనని కూడా ఆమె అభిప్రాయం. కానీ ఆ విషయాన్ని నలుగురికి తెలియచెప్పాలనే కుతూహలం లేకపోవడమే ఆమెలో గొప్పతనం. నిజానికి ఆమె పెద్ద అందగత్తి కాదు. నుదురు కొంచెం ఎత్తు. కళ్ళలో ఆమెలోని ఆ వేగం ప్రతిఫలిస్తుంది. కానీ ప్రశాంతమైన సహజమైన తలుకు లేదు. ముక్కు నోరు మటుకు అందమైనవి. పెదవులు ముఖ్యంగా ఇంకా విచ్చుకొని గులాబీ మొగ్గల్లా చిన్నగా ముద్దుగా ఉంటాయి. కానీ ఆమె వైపు నలుగురు చూస్తారు. ఆమె అనుకోకుండా ఆకర్షిస్తుంది. కుటుంబంలోకి ఆఖరు పిల్ల కావడం చేత అల్లారు ముద్దుగా పెరిగింది. అలా పెరిగినందువల్ల సహజంగా అబ్బే లక్షణాలన్నీ శాంతకు ఉన్నాయి. ఆమెకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. ఆమెకు కోపం వచ్చినట్లయితే అందరూ భయపడాలి. ఆమెకు దుఃఖం వస్తే నలుగురు ఓదార్చాలి. కానీ ఈ లక్షణాలు ఎక్కడ బయట పెట్టకూడదో ఆమెకు స్వభావసిద్ధంగా తెలుసు. పైవాళ్ళు అంత మర్యాదైన పిల్ల లేదనుకుంటారు. గారం వల్ల తల్లిదండ్రులకి ఈ లక్షణాలు కనపడవు. శాంతకైనా ఇలాంటి లక్షణాలు తనకున్నాయని స్పష్టంగా తెలియదు. తన జీవితాన్నంతటినీ తారుమారు చేసే సంఘటన ఎప్పుడో ఎలాగో ఏదో వస్తుందని, అది అతిలోకమైన అనుభవం అవుతుందని ఆమెకు ఒక గట్టి నమ్మకం. ఆ సంఘటన కోసం ఆమె నిత్యము నిరీక్షిస్తూ ఉండేది. ఆమె కాలేజీలో ప్రవేశించిన తర్వాత ప్రతి వ్యక్తిలోనూ ప్రతి సందర్భంలోనూ ఈ సంఘటన కోసం ఆమె వెతుక్కోవడం ప్రారంభించింది. తోటి విద్యార్థుల్లో చాలామందిని ఆమె రహస్యంగా పరీక్షిస్తూ ఉండేది. కానీ వారు ఏమాత్రం చేరువుగా రావడానికి ప్రయత్నించినా ఆమె దూరంగా పోతుండేది. ఆమె దూరంగా పోయిన కొద్దీ వెంటాడిన విద్యార్థి ఎవ్వరూ లేకపోయాడు. కానీ ఆమె వేదిక మీదకి ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటు చేసుకుంది. వక్తృత్వ పోటీలలో కాలేజీకి కీర్తి గడించింది. ఆ సందర్భాలలో 4-5 వ్యక్తులతో ఆమెకు దగ్గర పరిచయం ఏర్పడింది. కానీ వాళ్ళ అభిరుచులు ఆమెకు వెగటుగొలిపేవి. అంచేత వాళ్ళ దగ్గర మరీ జాగ్రత్తగా పరిశీలించేది. ఆమెతో చనువుగా మాట్లాడే వ్యక్తులు ఆమెకు నచ్చిన వారు కారు. ఎవరి యందు ఆమెకు కుతూహలం కలుగుతుందో వారు దూరంగా అందకుండా ఉండిపోయేవారు. ఒకసారి నిజంగా ఆమె ఆ ముహూర్తం వచ్చిందనుకుంది. ఆమె ఒకనాడు డీజిల్ కారులో ప్రయాణం చేస్తుండగా తన పక్కన నిలబడి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి అదే పనిగా తన వైపు చూడడం ఆమె చూసింది. కొంతసేపు అయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించాడు. ఆమె సమాధానం చెప్పింది. దిగిన తర్వాత అతను కూడా వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాడు. సంభాషణలో ఏమీ అసభ్యమైన సూచన కూడా లేకుండా చాలా మర్యాదగా హుందాగా ప్రవర్తించాడు. మనిషి చాలా లోతైన వాడిలాగా కనిపించాడు. ఆ రాత్రి అతను పదే పదే ఆమెకు కలలో జ్ఞాపకం వచ్చాడు. మరునాడు ఉదయం ఏదో జరగబోతోందనే ఆందోళన మనసులో ఆవరించింది. కానీ ఆనాటి మధ్యాహ్నమే ఆమెకు అతను వ్రాసిన ఒక చీటీ వచ్చింది. చచ్చురకపు ప్రణయలేఖ. ఆమె ఆశలన్నీ నిరాశలైపోయాయి. 4-5 తోటి విద్యార్థులు ఆమెకు ప్రణయలేఖలు రాశారు. కానీ ఆమెకు అసహ్యంగా అనిపించాయి. వాటిని ఆమె బయట పెట్టలేదు. వాటికి సమాధానాలు రాయనూ లేదు. కాలేజీ వదిలిపెట్టేదాకా ఆమె ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఆ ముహూర్తం మాత్రం రాలేదు. మామూలుగా సంపన్న గృహస్థింట్లో పెళ్ళి ఎట్లా జరుగుతుందో అట్లాగే శాంత పెళ్ళి జరిగిపోయింది. కుర్రవాడు వైద్య పరీక్షకు చదువుతున్నాడు. 4 అన్నదమ్ములలో రెండోవాడు. తెలివైన వాడని నలుగురు అన్నారు. కట్నం 10,000 రూపాయలు. పెళ్ళి 5 రోజులు. వరుని పేరు లక్ష్మీకాంతరావు. పెళ్లి కొడుకుని పెళ్ళి అయిపోయేదాకా శాంత పరీక్షగా చూస్తూ ఉంది. ఆడవాళ్ళంతా అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. పెళ్లి కొడుకు చిరునవ్వు నవ్వినప్పుడు ఆమె నవ్వలేదు. అలాగే చూస్తూ కూర్చుంది. పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు పెళ్ళికొడుకు తమ్ముడొకడు తరచూ వచ్చి పెళ్ళికొడుకుని పలకరిస్తూ ఉండేవాడు. ఆ గొంతు చాలా చిత్రంగా ధ్వనించేది. దూరాన్నించి మాట్లాడుతున్న ఇట్టే ఆనవాలు కట్టొచ్చు. అతన్ని వెంకటం అని అందరూ పిలుస్తారు. బహుశా వెంకటేశ్వరరావు అయి ఉంటుంది పేరు. అతను చటుక్కున పగలబడి నవ్వుతుంటాడు.
విచిత్రంగా మాట్లాడుతుంటాడు. తనను ఆకర్షించడానికి అదంతా చేస్తున్నాడని శాంత అనుమానం. కానీ మగపెళ్లి వారి తాలూకు ఆడవారితోటి, మగవాళ్ళతోటి అతడెప్పుడు వేళాకోళాలు ఆడుతుంటాడు. వాళ్ళందరూ అతని చుట్టూ చేరుతుంటారు కూడాను. శాంతకు అదంతా వెగటుగా ఉండేది. అతను చూస్తే ఒక రకమైన అసహన భావన కూడా కలిగింది. కానీ వివాహంలో ఆ ముహూర్తం కోసం ఆమె ఎదురు చూడలేదు. తన భర్త వట్టి మగవాడని ఆమె ముందే నిశ్చయించుకుంది. అయినా పెళ్ళై కాపురానికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆ ముహూర్తం కోసం ఎదురు చూడడం మానలేదు. భర్త ఆఖరి సంవత్సరం చదువుతుండగా ఆమె కాపురానికి వెళ్ళింది. లక్ష్మీకాంతరావు ఎప్పుడో సెలవులకి వచ్చిపోతూ ఉండేవాడు. ఇంట్లో అత్తగారు, మామగారు, బావగారు, తోటికోడలు, వంట మనిషి. తోటికోడలు తనలాగే చిన్నది, కానీ ఆమెకు నగల మీద పిల్లల మీద మోజు ఎక్కువ. ఆమె ఆటే చదువుకోలేదు. బావగారి పేరు సుబ్బారావు. ప్లీడర్ పరీక్ష పాస్ అయ్యి తండ్రికి ఆ వృత్తిలో సహాయపడుతున్నాడు. అత్తగారికి ఏమీ అక్కర్లేదు. భోజనం అయిన తర్వాత ఇరుగు పొరుగుని గురించిన కబుర్లు మాత్రం చెబుతుండేది. తోడికోడలు ఆ విషయంలో అత్తగారికి తీసిపోదు. అంచేత వాళ్ళిద్దరికీ ఎక్కువ స్నేహం. మామగారు విశాలమైన మనిషి. మాటల్లోనూ చేతల్లోనూ కూడా శాంతకు మామగారంటే ఎక్కువ గౌరవం. బావగారు చాలా బద్ధకం మనిషి. మరుదులిద్దరూ భర్తతో పాటు సెలవుల్లో వచ్చిపోతూ ఉంటారు. దీపావళికి లక్ష్మీకాంతరావు రాలేదు. వెంకటం ఒక్కడే వచ్చాడు. తన భర్త లేకుండా పుట్టింటికి వెళ్ళడం శాంతకు ఇష్టం లేకపోయింది. వెంకటం పెద్ద వదిన గారితో అస్తమానం వేళాకోళలాడుతుంటాడు. ఆమె కూడా నవ్వుతూ తిప్పుకుంటూ అతనితో కలుస్తుంటుంది. తండ్రి దగ్గర వెళ్ళడానికి ఉన్నంత చనువు ఇంకెవ్వరికీ లేదు. వెంకటం సాయంకాలం 7 గంటల వేళ చేతులు పట్టినంత బాణాసంచా బుట్టలతో పట్టుకొని వచ్చాడు. శాంత తోడికోడలు దీపాలు వెలిగిస్తున్నారు. అత్తగారు అరుగు మీద కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్తోంది. రెండో అరుగు మీద మామగారు చుట్ట కాల్చుకుంటూ పచారులు చేస్తున్నారు. బావగారు ఇంటి ఎదుట వాకిట్లో నిలబడి దీపాలు చూస్తున్నారు. వెంకటం బాణాసంచా లోపల పెట్టి అరుగు మీదకి వచ్చి తల్లి కుర్చీ పక్కన నిలబడ్డాడు. ఇంతలో కుర్చీ వెనుక ఏదో ఢామని పేలింది. ఆవిడ కుర్చీలో ఒక్కసారిగా ఎగిరి కింద పడింది. కొడుకును ఉద్దేశించి కఠినంగా, ఏమిట్రా వెధవా, మంచి చెడ్డ ఉండొద్దు. గట్టిగా నవ్వారు అందరూ. వెంకటం అన్నాడు, చూసావమ్మా ఎలా పేలుతాయను. నా మొహం నా వీపు వెనకాలేమిటి చూడ్డం అంటూ ఆమె కూడా చివరికి నవ్వింది. నవ్వుతూ అంది, ఏమిట్రా ఈ కుర్రతనపు చేష్టలు. వెంకటం తండ్రిని ఉద్దేశించి అన్నాడు, ఈవేళ నీ చేత జువ్వులు కాల్పిస్తానయ్యా. ఒరే అన్నయ్య, పెద్ద వదిన చేత బందర్ తూటాలు కాల్పించాలరా. బాబోయ్ చస్తాను అంది ఆమె. మీ చిన్న వదిన చేత ఏం కాల్పిస్తావురా మరి అంది తల్లి. వెంకటం కొంచెంసేపు ఏమీ అనలేదు. చివరికి అన్నాడు, ఆవిడ ఇష్టం. ఆ పైన నాకు చదువుకున్న ఆడవాళ్ళంటే అమిత భయం. అందరూ నవ్వారు. శాంత తన కోపాన్ని మనసులోనే అణుచుకుంది. భోజనాలు అయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ బాణాసంచా పట్టుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయారు. అత్తగారు మామగారు నిద్రపోయారు. తోడుకోడలు శాంత గదిలోకి వచ్చి కూర్చుంది. అతను కూడా వస్తే బావుండు అంది. రావడానికి వీలు లేకపోయిందంట. అందులో ఆఖరి సంవత్సరం కూడాను అంది శాంత. వెంకటం మంచి సరదా అయినవాడు. వెకిలితనం ఎక్కువ అనిపిస్తుంది. కాదమ్మోయి, పైవాళ్ళ దగ్గర చాలా మర్యాదగా మసులుతాడు. మరేనేం విన్నావో లేదో కానీ కాలేజీలో ఆడపిల్లలు కొందరు అతనికి ఉత్తరాలు రాస్తుంటారట. నేను నమ్మను. అతనే చెప్పుకున్నాడా? లేదమ్మోయ్, అతను ఇలాంటివేమీ చెప్పడు. మా పెంతల్లి గారి మేనకోడలన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది. కాలేజీలో చదువుతోంది. ఇంకో అమ్మాయి ఉందట. అతనంటే పడి చచ్చిపోతుందట. కిరస్తీనిలుట. ఇతనికి 2 రోజులకి ఒక్క ఉత్తరం రాస్తుందట. ఏమో అమ్మాయి, నిజమేమిటో దేవుడికే తెలియాలి కానీ ఆ అమ్మాయికి ఇతనికి సంబంధం ఉందని చెప్పింది ఆ పిల్ల. కానీ చాలా సరదా అయినవాడు. ఎంతో బాగా కథలు రాస్తాడు. నేను ఎప్పుడు చదవలేదనుకో, అన్ని పత్రికలకే రాస్తుంటాడట. శాంతకు ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. తోడికోడలు చెప్పిన విషయాలు ఆమె మనసులో చాలాసేపు తిరిగాయి. కాలేజీలో ఇట్లాంటి విషయాలు ఎట్లా జరుగుతాయి? మగపిల్లలు ఆడపిల్లలకి ఉత్తరాలు రాయగలరు కానీ ఆడపిల్లలు ఎలా రాస్తారు? వెంకటం అంటే ఆమెకి అసహ్యం మరీ ఎక్కువైంది. భర్త మద్రాసులో కాపురం పెట్టిన నాటి నుంచి శాంత ఇంటికి యజమానురాలైంది. లక్ష్మీకాంతరావు ఒక రకంగా సాధువు, ఒక రకంగా పెంకి. అతనికి ఎంత తోస్తే అంతే. ఇంటి విషయాల్లో మటుకు అతను అన్నీ శాంతగా వదిలేస్తాడు. శాంతకు కోపం వచ్చినప్పుడు అతను ఆ సంగతి తను గ్రహించినట్లు ప్రవర్తిస్తాడు. అంచేత శాంత తన కోపాన్ని అతని మీద ఆయుధంగా ప్రయోగించలేకపోయింది. ఆడవాళ్లకు రెండో ఆయుధం కన్నీరు. కానీ శాంత ఆ ఆయుధాన్ని ప్రయోగించలేదు. ఎంచేతో ఆమెకు ఆత్మగౌరవానికి భంగంగా కనిపిస్తుంది.
కానీ ఆమెకు ఏడవాలనిపించిన ముహూర్తాలు లేకపోలేదు. ఆమె కాపురం సుఖంగానే గడిచిపోతోంది. క్రమంగా ఆమెకు భర్తెడల గౌరవం ఏర్పడింది. కానీ ఆమెలో ఏదో తీరని వ్యథ ఉంది. ఆమె జీవితం ఇట్లా గడిచిపోతుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు. కానీ ఎలాగ జీవితం మారితే తనకు బాగుంటుందో ఆమెకు స్పష్టంగా తెలియదు. ఒకనాడు లక్ష్మీకాంతం హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ చేతిలో ఒక కాగితాల కట్ట తీసుకొచ్చాడు. శాంత ఏమిటని అడిగింది. నీకోసం. ఏమిటవి? మా వెంకటం కథలు. అక్కర్లేదు, అంతకంటే మంచి పుస్తకాలు చాలా చదివాను. లక్ష్మీకాంతం పకపకా నవ్వాడు. ఎందుకంత నవ్వు? సరిగ్గా వాడు ఎలా రాశాడో అలాగే అన్నావు నువ్వు. నన్ను గురించి ఉత్తరాల్లో కూడా రాస్తున్నాడేమిటి? లేదు, నేను రాసిన ఉత్తరానికి సమాధానం రాశాడంతే. చదువుతాను, విను. నేను వినను. కానీ లక్ష్మీకాంతం చదవడం ప్రారంభించాడు. ఆమె వినకూడదనుకుంటూనే వింది. ఈ కథలు నీకు నచ్చవని నాకు తెలుసు. అంచేత ఇన్నాళ్ళ నుంచి నేను నీకు పంపలేదు. నీకు మంచి చిక్కని ప్లాట్ ఉన్న అపరాధ పరిశోధక నవలలు కావాలి. నా కథల వంటివి అసలు ఎందుకు రాస్తారో కూడా నీకు అర్థం కాదు. అంచేత ఈ కథలు మా వదిన గారి కోసమని నేను ఊహించాను. ఆవిడ నిన్ను అడిగిందా? ఆమె స్వభావాన్ని బట్టి అడిగి ఉండదని నేను అనుకుంటాను. నీకు తెలియకుండా రహస్యంగా సంపాదించి చదువుతుంది వీలైతే. కానీ నువ్వు ఈ కథలు తీసుకువెళ్ళి మా తమ్ముడు రాసిన కథలివ్వి చదువు అనిస్తే ఆమె ఏమంటుందో తెలుసా? నేను చదవను, ఇంతకంటే మంచి కథలు 1,00,000 చదివాను అంటుంది. అయినా సరే నిజంగా ఈ కథలు ఆమెకు నచ్చుతాయి. అన్నట్టు మర్చిపోయాను, నేను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. నాన్నకి కూడా రాశాను. మన పెద్దలు చెప్పినట్లు బ్రహ్మచర్యాన్ని నడపడానికి కాదు సుమా. ఆ సంగతి నీకే తెలుసు. నా బోటివాడికి పెళ్ళి అస్సలు సరిపడదు. ఈ విషయం వదిలిగారితో చెప్పి ఆమె ఏమంటుందో జవాబు రాయి. శాంత విని లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మీకాంతం ఆమెని కేక వేసి పిలిచాడు. మరి ఏమంటావు? దేనికి? నువ్వేమంటావో రాయమన్నాడుగా. అవసరం తీరుతుంటే పెళ్ళెందుకు? లక్ష్మీకాంతం విరగబడి నవ్వుతుండగా శాంత చర్రున లోపలికి వెళ్ళిపోయింది. కానీ మరునాడు ఆమె భర్త వెళ్ళిపోగానే ఆ కట్ట తీసింది. ఒక కథ ప్రారంభించి చదివింది. పేరు ప్రణయలేఖలు. కాలేజీ విద్యార్థిని ఒక యువకుడికి ప్రణయలేఖలు రాయడం ప్రారంభిస్తుంది. ఆ కుర్రవాడు సమాధానాలు రాస్తాడు. ఆమె విషయాలన్నీ భూమికి కొంత ఎత్తుని ఆకాశంలో మెదులుతూ ఉంటాయి. అతని ఉత్తరాలలో అన్నీ వాస్తవికమైన విషయాలే ఉంటాయి. ఆమెలో దేన్ని అతను ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, కాలేజీలో ఏ గోడ పక్కన నిలబడినప్పుడు అతని హృదయం చివుక్కుమందో, ఫలానా రోజుని ఆమెని మబ్బు రంగు చీర ఆకుపచ్చ జాకెట్టు తొడుక్కొచ్చినప్పుడు అతను ఎలా వెరివాడలాగా చూస్తూ నిలబడ్డాడో అన్నీ విపులంగా రాసేవాడు. చివరికి వాళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నప్పుడు ఆమె ఇంకా ఆకాశంలోనే ఉండిపోయింది. అతను దింపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చటుక్కున నిందించుకుంది. ఆమె ఉత్తరాలను అతడు తిరిగి ఇచ్చివేశాడు. తన ఉత్తరాలను మాత్రం ఆమె అతి జాగ్రత్తగా పదిలంగా జాకెట్లో దాచుకుంది. ఆ పిల్లలో తన ఛాయలు కొన్ని ఉన్నాయని శాంతకు అనుమానం కలిగింది. కానీ తన కాలేజీ రోజుల్లో ఏమనుకుందో వెంకటానికి ఏం తెలుసు? తను ఒక్క ప్రణయలేఖ ఎవరికీ రాయలేదు. కానీ తను అప్పుడప్పుడు రాసుకున్న ప్రణయలేఖలన్నీ ఆ అమ్మాయి కథలో రాసినవే. ఆమెకు అమితమైన చికాకు కలిగింది. క్రమంగా మనసుని దిగులు ఆవరించింది. లక్ష్మీకాంతం వచ్చేసరికి ఒడిలో ఆ కథల కాగితాలతో ఆమె పరధ్యానంగా కూర్చునుంది. ఎలా ఉన్నాయి కథలు? ఏడ్చినట్టున్నాయి. అన్నీ మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రేమ అదొక్కటే లోకంలోకి అంతకీ ముఖ్యమైనట్టు ఆమె కథల కట్టని మంచం మీదకి విసిరి లేచింది. మరునాడు మళ్ళీ కట్ట తీసి ఇంకో కథ చదివింది. కథ ప్రణయాన్ని గురించినదే. అయినా పాత్రలు, అనుభవాలు, సంఘటనలు వేరు. ప్రతి స్త్రీ పాత్రలోనూ తన ఛాయలు కొద్దిగా ఉన్నట్టు ఆమెకు అనుమానం. మొదటి కథకు ఈ కథకు వాతావరణంలో ఎంతో భేదం ఉంది. అందులో ఇద్దరు వేషలు వస్తారు. చాలా చిత్రంగా ఉంది కదా. మంచితనము, సహనము, హుందా, జీవితంలోని ఆనందము అంతా వాళ్లలో మూర్తిభవించి ఉంటుంది. ఇద్దరు ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. కానీ ఇరువురు మధ్య ఈసు లేదు. ఆ ప్రేమించిన వాడి భార్య పతివ్రత, భక్తురాలు. కానీ అతని జీవితాన్ని నరకప్రాయంగా చేసి పారేసింది. ఆమెలో క్రౌర్యము, అసహనము ప్రతి మాటలోనూ చేతలోనూ వ్యక్తమవుతాయి. ఇవన్నీ వెంకటానికి అనుభవమైన విషయాలు అవునో కాదో తెలుసుకోవాలని ఆమెకి ఎంతో కుతూహలం మనసులో ఉంది. భర్తను వ్యంగ్యంగా ఆమె ప్రశ్నించింది. కానీ అతనికి అట్టే తెలియదేమో. ఒక్కొక్క కథ చదువుతున్న కొద్దీ అతనికి ఆడవాళ్లతో అనేక మందితో పరిచయం ఉండి తీరాలని ఆమెకు అనిపించింది. ఇలాంటి విషయాలన్నీ ఎవరైనా ఎలా రాయగలుగుతారు?
ఇంత అవినీతికరమైన ఘట్టాలను వర్ణించే కథలు ప్రభుత్వం ఎందుకు ఆపదు? అసలు ఇలాంటి అవినీతి సంఘం ఎందుకు రూపుమాపదు? బలహీనులైన స్త్రీల మనసులు ఇటువంటివి చదివితే తలకిందులైపోవు. భర్తతో ఆమె వాదాలన్నీ ఈ ధోరణిలోనే నడిచేవి. ఒక కథలో స్త్రీ పాత్ర ఉంది. ఆమె ఉత్తమ ప్రేమను వాంఛిస్తుంది. ఆమె ప్రేమ ఆమెకు అవగతమయ్యే పరిస్థితులలో దాన్ని అందుకోవడానికి ఆమెకు సాహసం చాలదు. 4-5 వ్యక్తులు, స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు ఆమెకు చాలా ఆప్తులయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. నిజమైన వాస్తవికమైన అనురాగం ఎప్పుడు ఫలోన్ముఖంగా అవుతుందో ఆ క్షణంలో ఆమె దాని నుంచి తొలగిపోతుంది. చివరికి ఆమె క్రీస్తు మతం స్వీకరించి బ్రహ్మచారిణిగా అయి నడి వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఒక ఆడపిల్లల బడిలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి చచ్చిపోతుంది. చివరి రోజుల్లో ఆమె కఠినంగా అయిపోతుంది. దయా దాక్షిణ్యం ఎక్కడా ఉండవు. యవ్వనాన్ని ప్రేమని చూస్తే ఆమెకి ద్వేషం. కథ మొదటి భాగం అంతా తనేనని శాంత అనుకుంది. కథ చివరి వరకు చదివేసరికి ఆమెకు అమితమైన భయం వేసింది. కానీ తనకు ఆ స్త్రీకి ఉత్తర భాగం పోలిక లేదని మనసుని కుదుటపరుచుకుంది. అవ్యక్తమైన భయం ఆమె హృదయాన్ని పట్టుకుని మాత్రం నీడలా ఆవరించింది. ఆ కథ చదివిన తర్వాత ఆమె భర్తతో వెంకటాన్ని గురించి చర్చించడం మానివేసింది. వెంకటం మెయిల్లో దిగాడు. అతను వస్తాడని ఎవరూ అనుకోలేదు. సామాను విప్పుకోకుండానే స్నానం చేసి లక్ష్మీకాంతం పంచీ లాల్చీ వేసుకుని భోజనానికి రానని చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. లక్ష్మీకాంతం 3 గంటల వేళ ఇంటికి తిరిగి వచ్చి సాయంత్రం దాకా శాంతతో ఏవో కబుర్లు చెప్తూ కూర్చుని వెలిగుండగానే భోంచేసి రాత్రి హాస్పిటల్లో ఉండవలసిన అవసరం ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె కూడా భోజనం చేసి డాబా మీద దీపాలన్నీ ఆర్పేసి కూర్చుంది. వచ్చే పోయే జనప్రవాహం క్రమంగా 9 గంటలయ్యేసరికి తగ్గింది. ఆమె అలా కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తోంది. ఇంతలో రోడ్డు మలుపు తిరిగిన వెంకటం వస్తున్నాడు. ఆమె లేచి కిందకి వెళ్ళి దీపం వేసి తలుపు తెరిచింది. అతను లాల్చీ విప్పుకుంటూ అడిగాడు, అన్నయ్య ఏడి? హాస్పిటల్లో ఈ రాత్రి పడుకోవాలట. ఒక స్నేహితుడికి చాలా జబ్బుగా ఉందట. వెంకటం కొంచెం సేపు ఆలోచిస్తూ నిలబడ్డాడు. భోజనానికి లే అంది శాంత. నా భోజనం అయింది. భోజనానికి వచ్చేటట్టయితే వస్తానని చెబుదును. పక్క ఇక్కడ వేస్తాను. వెంకటం ఒక్క క్షణం తటపటాయించి మెల్లగా కుర్చీలో కూర్చున్నాడు. అతని మంచం పక్క హాల్లో వేసి ఆమె గదిలోకి పోయి పడుకుంది. కొంతసేపటికి అవతల దీపం ఆర్పడం, అతను మంచం మీద పడుకోవడం ఆమె వింది. కానీ ఆమె కించేతో నిద్ర పట్టలేదు. ఎన్నో విషయాలు ఆ మనసులోకి వచ్చిపోతున్నాయి. జరిగినవి, జరగవలసినవి. నిమిషాలు, గంటలు గడిచిపోతున్నాయి. ఇంతలో అవతల లైట్ వెలిగింది. ఆమె గుండెలు గొంతుకులో కొట్టుకుంటున్నాయి. గదిలో దీపం కూడా వెలిగింది. వెంకటం సాధ్యమైనంత వరకు చప్పుడు చేయకుండా తన పెట్టె తెరిచి అందులోంచి కాగితాలు, పెన్ను తీసుకున్నాడు. పెట్టె మూత మెల్లగా మూసి లేచి దీపం ఆర్పేశాడు. ఆమె మెలకుగానే నిద్ర నటిస్తూ ఇదంతా చూసింది. అతను గదిలోంచి యువతలకు వెడుతూ గది తలుపులు దగ్గరగా మూస్తున్నాడు. ఎవరు? ఆమె కంగారుగా లేచి కళ్ళు నిలుముకుంటూ గుమ్మంలోకి వచ్చింది. నేనమ్మా, పెట్టెలో కాగితాలు, కలము తీసుకున్నాను. పెట్టె అసలు అవతల పెట్టుకోవాల్సింది. పర్వాలేదు, మంచినీళ్ళు కావాలా? ఇందాక్కడి నుంచి నిన్ను లేపుదామనుకుంటూనే మొగబాటు పడ్డాను. ఒక పెద్ద చెంబుతో ఆమె వంటింట్లోకి వెళ్ళి ఒక మరచెంబుతో నీళ్లు తీసుకొచ్చి కుర్చీ పక్కన పెట్టింది. ఆవలించింది. మొగం పముడు చెంగుతో తుడుచుకుంది. వెంకటం కలం రెండో కొస నోట్లో పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఆమె అక్కడే నిలబడి ఉండడం చూసి అతను అన్నాడు, వెళ్ళి పడుకోవమ్మా. నిద్ర తేలిపోయింది. వెంకటం ఆమెను తీక్షణంగా చూశాడు. మంచినీళ్లు తాగాడు. కథ ఒకటి రాద్దామని లేచాను. ఆమె సమాధానం చెప్పలేదు. నాకు ఇలాంటప్పుడు తప్ప కథలు రాయడం కుదరదు. ఇటువంటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. మనస్సు ఇంకా ఇతర విషయాల మీదకి పోదు. నేను కూర్చుంటే కథ రాయడం కుదరదా? నువ్వు కూర్చుంటే కథ పోనీ తర్వాత రాస్తాను. పోనీ నేను పోయి పడుకుంటాను. ఏమైనా ఈవేళ ఇంక కథ రాయలేను. ఏం నా మూలాన మనసు చెదిరిపోయిందా? ఆమె వెంటనే తన అన్నం ముక్కలో తెలివి తక్కువతనం గ్రహించింది. చాలా కంగారు పడింది. అతను కళ్ళు సన్నగా చేసి ఆమె వైపు చూశాడు. ఆడవాళ్ళని చూసినంత మాత్రాన నా మనసు చెదిరిపోదు. తన్ను కదిపి చూడ్డానికి అతను అలా అన్నాడని ఆమె అనుకుంది. గదిలోకి వెళ్ళిపోవడమా, అక్కడ కూర్చుని కబుర్లు చెప్పడమా అన్న సందిగ్ధంలో పడింది ఆమె మనస్సు. రాద్దామనుకున్న కథ ఈ సాయంకాలం పూర్తయింది. ఇంకా పూర్తయిందనడానికి కూడా వీలు లేదు. ఆ కంగారు నుంచి నేను ఇంకా తేరుకోలేదు. రేపు రాస్తాను. ఆ కథలన్నీ చదివాను. అవి నీతిని బోధిస్తాయి. నా కథలన్నీ
అవినీతిని బోధిస్తాయి నా కథలన్నీ. అంచేత కుల స్త్రీలకు రుచించవు. అయినా అలాంటివి అసలు జరగవు. కథల్లో ఒక్క సంఘటన కానీ పాత్ర కానీ నేను ఎరగంది కాదు. నేను అసలు లేని విషయాన్ని కల్పించలేను. ఆమె గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఆమె సాహసించి అంది, అందులో ఒక కథ ఉంది. ఒక ఆమె క్రీస్తు మతంలో కలిసిపోయి చివరికి చచ్చిపోతుంది. ఆవిడెవరు? నువ్వని నీ అనుమానం. ఆమె ముఖం పాలిపోయింది. అతని వైపు తెల్లబోయి చూస్తూ కూర్చుంది. కానీ ఆ కథంతా ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి కాదు. ఈ సమాజంలో ప్రతి స్త్రీలోనూ ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్న స్త్రీలందరికీ అందులో కొన్ని లక్షణాలు పుడతాయి. అతను కొంచెం సేపు ఆగి, అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అన్నాడు. ఆమె వెటకారంగా అంది, నీకు తగిన ఆడవాళ్ళు ఈ లోకంలో లేనట్లున్నారు. కాదు కాదు, నాకు తగిన ఆడవాళ్ళు అసలు నన్ను పెళ్ళాడరు. పెళ్ళాడినందువల్ల వాళ్ళకి నాకు కూడా లాభం లేదు. అంచేత కులాసాగా స్నేహం కాలం గడిపేస్తాం. వాళ్ళంతా పెళ్లి కాని పతివ్రతలు అనుకుంటాను. నిజం వాళ్ళే. వాళ్ళలో గొప్ప వ్యక్తులున్నారు. వాళ్ళు మనల్ని బాధ పెట్టరు, నేను వాళ్ళని బాధ పెట్టను. కానీ ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎంత చిలాకి అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లోకజ్ఞానం ఎంతుందో తెలుసా? ఇట్టే పట్టేస్తారు మనిషిని. వాళ్ళతో కులాసాగా మాట్లాడుతుంటే చాలు. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా మూర్ఖులు అనుకుంటాను. కొందరు పెళ్లి చేసుకు తీరాలి. వాళ్ళ శరీరానికి మనసుకి అది సరిపడుతుంది. మనస్సును ఆపుకోలేని వాళ్ళంతా అవినీతే గొప్పదంటారు. అందులో ఇప్పుడు ఈ కాలంలో ఆ దృష్టి మరీ ఎక్కువైపోయింది. వదిన, నీలాగా చదువుకున్న స్త్రీ ఇంకా సుమతి శతకంలో మాటలు మాట్లాడుతుందని నేను అనుకోలేదు. మనస్సును ఆపుకోగలిగితే పెళ్ళి మాత్రం ఎందుకు? మనస్సును ఆపుకోగలమనుకున్న వాళ్ళని చూస్తే ఎందుకు అసూయ? అలా లేని వాళ్ళు పడతారు. నీ స్నేహితురాలను చూసి నేను మాత్రం అసూయ పడడం లేదు. వెంకటం లేచాడు. ఆ కుర్చీ దగ్గరగా వచ్చాడు. లేదు, నీకున్నది అసలు అసూయ. ఆ కథలో స్త్రీ లక్షణాలలో నీకు చాలా బాగా ఉన్నాయి. నీకేం కావాలో నీకు తెలియదు. ఏదో బ్రహ్మాండమైనది ఎప్పుడో జరుగుతుందని నీ బోటి వాళ్ళు అనుక్షణం ఎదురు చూస్తుంటారు. కానీ ఏమీ జరగదు. రోజులు అలాగా రైలు రోడ్డులాగా హెచ్చు తగ్గులు లేకుండా నడిచిపోతాయి. హెచ్చు తగ్గులు చూస్తే ఒక మూల మీకు భయం, ఒక మూల కుతూహలం. అందుచేత మీరు సుఖంగా బతకరు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను సుఖంగా బతకనివ్వరు. ఆమె నిర్ఘాంతపడి కుర్చీలో కూర్చుండిపోయింది. అతను కిటికీ దగ్గరికి వెళ్ళి అవతలకు చూస్తూ అన్నాడు, ఈవేళ ఒక కుల స్త్రీ కూడా రైల్లో నాతో వచ్చింది. ఈవేళ ఒక కుల స్త్రీ నాతో కూడా రైల్లో వచ్చేసింది. జీవితాంతం దాకా నన్ను పట్టుకుని వదలనంటుంది. ఆ బాధ నేను ఎక్కడ భరించగలను? పెళ్లి చేసుకున్నవాడెవడో వాడిది ఆ కర్మ. వాడికి టెలిగ్రామ్ ఇచ్చాను. రేపొచ్చి ఆమెను తీసుకుపోతాడని ఆశిస్తున్నాను. అబ్బా, ఈ కట్టడంలో ఉన్న ఆడవాళ్ళు ప్రాణాలు తెంచుతారు. నేను కనిపించేసరికి ఇంక ఇరుగు పొరుగు చూసుకోకుండా ప్రారంభిస్తుంది. హోటల్లో అందరూ మాకేసి చూడడమే. దేన్నైనా భరించవచ్చు కానీ మదపిచ్చి మాత్రం భరించడం కష్టం. శాంత లేచింది. 4 అడుగులు అతని వైపు నడిచింది. అతని వీపు మీద చెయ్యి వేయబోయి ఆపుకుంది. అతను చటుక్కున వెనక్కి తిరిగాడు. ఆమెకు కళ్ళు తిరిగాయి. పడిపోకుండా అతను పట్టుకుని మెల్లంగా మంచం మీద పడుకోబెట్టాడు. కుర్చీ వెనక్కి ఈడ్చుకొని ముఖం మీద నీళ్లు చల్లాడు. ఆమె తెప్పరిల్లి అతని వైపు చూసి చటుక్కున వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అతను కంగారు పడ్డాడు. నుదుటి మీద నిమిరాడు. ఆమె ఏడుస్తూనే కళ్ళు మూసుకొని పడుకుంది. అతను లాల్చి తొడుక్కున్నాడు. జోడు తొడుక్కున్నాడు. చప్పుడు విని ఆమె లేచి కూర్చుంది. కళ్ళు తుడుచుకుంది. అతను అన్నాడు, నేను అలా తిరిగి తెల్లవారేసరికి వస్తాను. నీకు కాస్త నిద్ర అవసరం. పర్వాలేదు, నేను లోపలికి పోయి పడుకుంటాను. నువ్వు రాసుకున్నా సరే, నిద్రపోయినా సరే. వెంకటం జోడు విప్పకుండానే దగ్గరగా వచ్చి నిలబడి, ఎందుకు నీకల్లా ఏడుపొచ్చింది అన్నాడు. ఏమో, నా గర్వం దెబ్బతినిందనుకుంటా. నేను వచ్చి రావడంతో నీ అందాన్ని ముగ్ధుడినైపోతాననుకున్నావు. నేను ఒట్టి వ్యభిచారినని విన్నావు. వ్యభిచారులంటే అలాగే ప్రవర్తిస్తారని నీ ఊహ. నేను అలా ప్రవర్తించకపోయినందువల్ల అది కాదు, నీ కథలో స్త్రీలాగా అయిపోతానేమోనని భయం వేసింది. ఏదో ఒక కాని పని చేస్తే ఆ దెబ్బతో మనసు తిరుగుతుందనిపించింది. కానీ కాని పని అనుకున్నాళ్ళు. నువ్వు అలాంటి పని ఏదీ చేయలేవు, చెయ్యకూడదు కూడా. నేను వెళ్ళిపోతాను. మళ్ళీ చాలా రోజుల వరకు కనిపించను. నీకు అది ఎక్కువ సుఖం. ఈ విషయాన్ని గురించి అట్ట ఆలోచించుకు. రేపు ఎవరినైనా పంపుతాను. స్టేషన్కి సామాను పంపించేయి. ఏదో పని మీద వెళ్ళిపోయాడని అన్నయ్యతో చెప్పు. వాడి వివరాలు ఏమీ అడగడు. నువ్వలా వెళ్ళిపోనక్కర్లేదు. నేను స్థిమితపడ్డాను. నీకు తెలియదు, నేను వెళ్ళిపోవడం మనిద్దరికి కూడా మంచిది. నాలో అది ఏదో ఆకర్షణ నీకు కూడా ఉందన్నమాట.
వెంకటం చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. ఉంది. ఇదొక కథలాగా కూడా రాస్తాను. నిన్ను మాత్రం చాలా కాలం వరకు మర్చిపోలేను. అంతకంటే ఇంకేమి చెప్పను, పోతాను. అతను వెళ్ళిపోతుంటే ఆమె నిట్టూర్చంది. నిన్న సాయంత్రం కథ ఏమైందో తెలుసుకోవాలనుంది. కథ రాసి పంపుతాను. అతను వెళ్ళిపోయాడు. ఆమె చాలాసేపు తెరిచిన గుమ్మంలో నిలబడి చీకట్లోకి చూస్తూ ఉంది. కథ సమాప్తం. ఈ కథ భారతీయ రజతోత్సవ సంచిక జనవరి 1949లో ప్రచురింపబడిందండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.